ఇవాళ అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు పోయి చూడండి అక్కల్లారా, దాని పేరే బతుకమ్మ కుంట. వెనకటికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి బతుకమ్మల్ని ఆ కుంటలో వదిలేటోళ్ళు. బీఆర్ఎస్ నాయకులు అంబర్పేట ఇన్ఛార్జ్ ఎట్ల సుధాకర్ రెడ్డి అని ఆ బతుకమ్మ కుంట 15 ఎకరాలు కబ్జా పెట్టుకొని కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో గులాబీ పూలు జల్లిండని ఆ 15 ఎకరాల బతుకమ్మ కుంట ఆ ఎడ్ల సుధాకర్ అన్నట్టు ఆయనకు రాసిచ్చిండు. వాళ్ళ తాత జాగీరా రాసి అని కానీ నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో మనకు తెలియదు. చెన్నైలో వాన వస్తే పడవల్లో తిరుగుతారు. కలకత్తాలో శాంతి భద్రత లేక కత్తులతో పొడుచుకుంటారు. మరి ఇన్ని నగరాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. అందుకే ఈనాడు దుర్మార్గులు ఆక్రమించుకున్న వాళ్ళు కబ్జాకోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు, లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జాకోరుల కోరలు బీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను రాజకీయాలు చేద్దాం. 6 నెలల ముందు అయిపోయింది మీ పని, కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే చెప్తున్నావు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినావు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు? నువ్వు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాలకన్నా ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా చెప్పింది తప్ప 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడుతూ కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు కొట్టుక పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంప్ హౌస్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. ఒక ఎకరా కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినావు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్ర లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినని మాట్లాడుతూ ఏం చేసినావు ఏడాది అర్థంలో? నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. అరే ఏం నడుపుతావా నువ్వు? గవర్నమెంట్ 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతుంటే ఐఎస్డబ్ల్యూఆర్కు చీఫ్ ఇంజనీర్ లేడు. నీ పాలన ఎంత అందంగా ఉందంటే, అత్యంత ముఖ్యమైన సెక్షన్ 3 మీద, కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకం మీద ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగితే ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్స్ కు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీ పెట్టావు నువ్వు. ద పోస్ట్ ఈజ్ వేకెంట్. ఎస్సీ కూడా లేడు, సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈ వై కూర్చుంటున్నాడు. అంటే హౌ సీరియస్ యు ఆర్? అసలు నీకు ఆ సీరియస్నెస్సే లేదు.